సార్ నెక్స్ట్ విజయసాయి రెడ్డి గారు, షర్మిల గారు కలవడానికి రీజన్ ఏంటి సార్? విజయసాయి రెడ్డి గారు, షర్మిలమ్మ గారు. విజయసాయి రెడ్డి గారు ఏదైతే లండన్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే ట్వీట్ చేసి నిర్ణయం తీసుకోవడం, ఇక్కడ అది జరిగిన తర్వాత మొన్న లాస్ట్ ఫ్రైడేనో థర్స్డేనో కదా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, ఇండియాకి వచ్చారు. ఆ రోజే షర్మిల గారితో హైదరాబాద్లో మీట్ అయ్యారంట. మళ్ళీ నిన్న మళ్ళీ ఇంకోసారి మీట్ అవ్వడం జరిగింది. ఇక్కడ రకరకాల వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ఒకటి, విజయసాయిరెడ్డి గారికి ప్రాధాన్యత తగ్గింది, ఆయన నెంబర్ 2గా ఉన్న వ్యక్తిని కావాలని బదనాం చేసి ఆయన పైన లేనిపోని ఎలిగేషన్స్ రుద్ది ఆయన మీద ఎవరో ఒక అమ్మాయితో లేదా దేవాదాయ శాఖలో డిప్యూటీ కమిషనర్గా ఉన్న ఒక ఆవిడతో అక్రమ సంబంధం అంటగట్టి ఇట్లా రకరకాలుగా చేసి ఆయనగా బయటికి వెళ్ళిపోయేలా చేశారనేది ఒక ఉంది. రెండోది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు సొంత కుటుంబ సభ్యులకి, తల్లికి చెల్లికే సరిగ్గా అపాయింట్మెంట్ ఇవ్వలేదు, మరి ఈయనకి ఎందుకు ఇస్తాడు? ఈయన్ని కూడా సరిగ్గా ఇవ్వలేదనేది కూడా ఉంది. నెక్స్ట్, షర్మిలమ్మ గారు, విజయమ్మ గారు లేఖ రిలీజ్ చేయడము, షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారి మధ్యలో ఆస్తులు వ్యవహారాలు ఉన్నాయండము. దాంట్లో ప్రధాన సాక్షులు ఎవరంటే మన మాజీ టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారు అండ్ విజయసాయి రెడ్డి గారే. రాజశేఖర రెడ్డి గారు హయాం నుంచి కూడా ఉన్నారు కాబట్టి రాజశేఖర రెడ్డి గారు ఆ పత్రాలు ఎలా రాయించారు, ఎవరెవరికి ఏవి చెందుతాయి, ఎవరెవరికి ఏ ఆస్తులు వర్తిస్తాయి, బిడ్డకి ఎంత ప్రాధాన్యత ఇచ్చారు, అవన్నిటికీ సాక్షులు ఎవరు? విజయసాయి రెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు అంట. మరి ఆల్రెడీ వైవి సుబ్బారెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు షర్మిలమ్మకి ఫేవర్గా లేరు. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర భయముకో లేదా జగన్మోహన్ రెడ్డి గారికి ఫేవర్గా ఉన్నారు. అది ఈవెన్ విజయమ్మ గారు కూడా లేఖలో చెప్పారు. సో ఇప్పుడు ఆయన బయటకు వచ్చేస్తున్నాడు కాబట్టి ఆయన ఎంతలో కొంతైనా ఫేవర్ చేయాలి కాబట్టి ఈ షర్మిలమ్మ గారితో కలిసి ఉండొచ్చు. అండ్ మోర్ ఓవర్ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన ప్రతి కేసుల్లో కూడా A1 జగన్మోహన్ రెడ్డి గారు అయితే A2 విజయసాయి రెడ్డి గారు. వాళ్ళిద్దరూ కవలలాగే ఉండేవారు కదా, కవల పిల్ల అంటే నమ్మేస్తారేమో, అలాగే ఉండేవారు. అంటే అంతటి అనుబంధం అంటున్నాను నేను. వ్యాపారం కానీ రాజకీయం కానీ ఒక పేపర్ అన్నిటికీ కీలకం ఆయనే కదా. అవును. సో అటువంటి విజయసాయి రెడ్డి గారు బయటకు వెళ్ళిపోతున్నా కూడా కనీసం వారించలేదు, ఖండించలేదు, వద్దని చెప్పలేదు. ప్లాన్ అని అంటున్నారు కానీ మేబీ మరి వద్దని ఎందుకు చెప్పట్లేదు అంటే ప్లాన్ అయి ఉండొచ్చు కదా, ప్లానే అయి ఉండొచ్చు కదా. ఎందుకంటే ఆవిడ ఆ డిప్యూటీ కమిషనర్, ఆవిడ పేరు శాంతే ఏదో ఆవిడ పేరు, ఆవిడతో ఇటువంటి అక్రమ సంబంధాలు అన్ని కట్టి సోషల్ మీడియాలోకి పట్టినప్పుడు ఎవరైనా ఖండించారా? అవును. వైసీపీ తరఫున ఎవరైనా సోషల్ మీడియా ఖండించడం జరిగిందా? లేదే. అంటే ఆయన పొమ్మని లేక పగబెట్టారా కదా, మళ్ళటప్పుడు ఆయన బయటకు వచ్చేయడమే సబబు కదా. అందుకే ఆయన మళ్ళీ ఆయన మాటల్లో కూడా ఒక వేదాంతం కనబడింది. ఎట్లా అంటే, నేను ఎవరిని వ్యక్తిగతంగా దూషించలేదు, చంద్రబాబు గారిని రాజకీయ పరంగా దూషించానే తప్ప మరీ ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళలేదు. అలాగే పవన్ కళ్యాణ్ నాకు మంచి మిత్రుడు, ఇకపై నేను రాజకీయాల్లో ఉండలేను, వ్యవసాయం చేసుకుంటాను. ఏంటి ఈ మాటలు ఏంటి? ఎప్పుడు వస్తాయి ఇవన్నీ? ఒక విరక్తి ధోరణిలోకి వెళ్ళిపోతే ఇటువంటి మాటలు వస్తాయి. అవి ఆయన మాటలతో చెప్పలేక ఎక్స్లో పోస్ట్ చేశాడు. సో అన్నిట్లో A2 ఉన్నారు కాబట్టి నెక్స్ట్ ఖచ్చితంగా ఎదుర్కోవాల్సిందే. మరోవైపు ఇంకో వార్త ఏంటంటే బీజేపీలో ఒక పెద్దని నెంబర్ 2నో నెంబర్ 3నో కలిశారని. కలిస్తే ఆయన బాబు గారి దగ్గర నుంచి NOC తెచ్చుకుంటే, నో అబ్జెక్షన్ అని తెచ్చుకుంటేనే బీజేపీలో చేర్చుకుంటాం. ఎందుకంటే అన్నిట్లో A2గా ఉన్నాడు ఈయన. అవును. రేపు కేసులో కూడా మళ్ళీ తిరగదోడినప్పుడు ఖచ్చితంగా ఈయనకి ఇంపాక్ట్ అవుతుంది. మరి అప్పుడు ఈయన సెల్ఫ్ డిఫెన్స్ ఏదో స్టార్ట్ చేయాలిగా. అవును సార్. షర్మిల గారు కలవడానికి రీజన్ బలంగా ఏం వినిపిస్తుంది సార్ ఇప్పుడు నార్మల్గా? ఒకటి, ఆయనకి అక్కడ ప్రాధాన్యత బయటకు వచ్చారు. రెండోది, ఒకవేళ బీజేపీలోకి అవకాశం లేకపోతే షర్మిల గారికి సపోర్టుగా కాంగ్రెస్లో ఉంటారా అనే వాదం వినిపిస్తుంది. రాజకీయ సన్యాసం తీసుకున్నారు వ్యక్తి మళ్ళీ రాజకీయాల్లో ఎలా వెళ్తాడు? మేబీ అంటే ఏమండి, రాజకీయ నాయకుల మాటలు ఎవరు నమ్మారండి? ఇవాళ శాశ్వత బెస్ట్ ఫ్రెండ్సే లేపు బెస్ట్ ఎనిమీస్. అవును. మరి దాన్ని ఎలా చూడగలరు చెప్పండి. అవును. కాబట్టి విజయసాయి రెడ్డి గారు, ఇంకోటి ఆయన మీడియా కూడా పేపర్ ఏదో స్టార్ట్ చేయబోతున్నారని, ఛానల్ ఏదో పెట్టబోతున్నారని కూడా వార్తుంది. మేబీ కాంగ్రెస్ కి సరైన ఛానల్ లేదు కాబట్టి ఆయన రాజకీయాల్లోకి వెళ్ళకపోయినా సరైన ఛానల్ పెడతారేమో కదా. ఓకే, చూద్దాం మరి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు KG నుంచి PG వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం.
ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.